కడప జిల్లా పెద్దవేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం గుజులవారిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 26 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ పాఠశాల పక్కనే విద్యుత్ మోటార్కు సంబంధించి స్టార్టర్ను ఏర్పాటు చేశారు. అది అత్యంత ప్రమాదభరితంగా కనిపిస్తుంది. తుప్పుపట్టిన ఇనుప డబ్బాలో అతుకులతో ఉంచిన స్టార్టర్ను ఉంచడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో విద్యుత్ మోటార్కు సంబంధించి స్టార్టర్ను ఆన్ చేయబోయి విద్యుత్ షాక్ కొట్టడం వల్ల మృత్యుపాత పడ్డవారు లెక్కకు మించి ఉన్నారు. అలాంటిది పాఠశాల ఆవరణలో అంత ప్రమాదభరితంగా ఉన్న స్టార్టర్ను గత 2 ఏళ్ల పాటు అలాగే ఉంచి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో ఆ పాఠశాల ఉపాధ్యాయులు అక్కడే కాపలా కాస్తున్నారు. మరి ఎంత జరుగుతున్న దానికి సంబంధించి అక్కడ స్టార్టర్ తొలగించడం కానీ వేరే ప్రాంతంలో పెట్టడం కానీ వంటివి ఎందుకు చేయడం లేదో అర్థం కాని పరిస్థితి. విద్యార్థులకు ఏమైనా జరగరాని ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యులు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు తెలియరావాల్సి ఉంది. పిల్లలు ఎంతమంది ఉన్నారు? అవును సార్. ఆడ స్టార్టర్ ఉంది. ఏదన్నా జరిగితే ఏంటి ప్రాబ్లం? మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆడ? అంటే మేము ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి అది అక్కడే ఉంది సార్. అది మేము జాగ్రత్త తీసుకుంటాం. పిల్లల్ని అక్కడికి పోకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం. చిన్నపిల్లలు ఉండే పరిస్థితి కదా సార్. మీరు ఎంతవరకు అని జాగ్రత్త తీసుకుంటారు అక్కడ? అంటే బ్రేక్ టైమే కదా సార్. బ్రేక్ టైంలో మేమే జాగ్రత్త తీసుకుంటున్నాం సార్. అక్కడికి పోకుండా మేము జాగ్రత్తగా ఉంటున్నాం. అది తొలగించమని ఊర్లో వాళ్ళకి తెలియజేసాం సార్. ఊర్లో నాయకులకు తెలియజేసినాము. ఏమంటున్నారు? అది వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి సార్. ఏం చెప్తున్నారు? చేస్తామంటారు కానీ వాళ్ళు దాని గురించి ఏం చేయలేదు. అది ఇంకోటి అది ఏంటి సార్? అది మొత్తం గేట్ సార్. అది ఆ గేటు తీసేసాం సార్. ఊర్లో వాళ్ళే తీసేసాం. ఎందుకని సార్? లోపల ట్రాక్టర్ రావాలని మోటార్ చెడిపోయింది సార్. ఒకసారి మోటార్ పైపులు లాగాలని లోపల ట్రాక్టర్ రావాలని గేట్ తీసేసింది వాళ్ళు. ఊర్లో వాళ్ళు చెప్తే మేము పెట్టిస్తామంటారు కానీ వాళ్ళు కూడా పెంచలేదు. జరిగి ఎన్ని రోజులు? అది జరిగి 3 నెలలు అయింది సార్. ఆ స్టార్టర్ అట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? అది మేము ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఉంది సార్. మేము ఈ స్కూల్కి వచ్చి 2.5 years అయింది. అప్పటి నుంచి అట్లా అలాగే ఉంది. అప్పటి నుంచి దాదాపు 20 years నుంచి ఉందంట అది లోపల. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అర్త్ ఏదైనా కరెంటు పాస్ అయితే ఏంటి? అదే సార్, మేము పిల్లల్ని అక్కడ పోనీయకుండా మా జాగ్రత్తలు మేము ఉంటున్నాం సార్. అది ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? అక్కడ పిల్లల్ని పోనేం సార్ మేము.